జై కనక, జై కనక, జై జై కనక. ఈరోజు చాలా మంచి రోజు. మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి. అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగగా ఈరోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవభక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా
94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం. చివరి దశలో పనులకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి. ఆ పనులు పూర్తవలేదు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది.
పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది. ఎవరు సవితమ్మ. ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది. చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని. చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు. 6 నిమిషాలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి. ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది. ఒక బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి. మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మార్చులు కూడా నుంచున్నారు, కేశవన్న గారు. డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ, అదేవిధంగా పార్థసారథి ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కేంద్రంలో అవసరం నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది. కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాలు మన కురుబ సోదరుల్ని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభాముఖంగా ఆయన కూడా కోరుకుంటూ, వేదికమైన ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా కురుబ సోదరుల్ని నేను మరవను. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. మీ కురుబ సోదరుడుగానే ముందలు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై కుర్బా, జై కుర్బా. అందరికీ